महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। महागणपतिं मनसा स्मरामि బహురూప గణపతి నమో నమో అంటూ గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ మండపాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ఎన్నో రకాల వైవిధ్య గణపతులను ఇప్పటి వరకు దర్శించుకున్నాం. ప్రస్తుతం మనం ఇందిరానగర్లో ఉన్నాం. ఇక్కడ సువర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని అనుగ్రహంతో ఏర్పాటు చేసిన ఒక మండపం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఇందులో కొలువైన ఆ వెరైటీ గణనాథుడిని దర్శించుకుందాం పదండి. విద్యుత్ దీపకాంతుల శోభతో పుష్పమాలికల సోయగాలతోటి ఇక్కడ దేదీప్యమానంగా వెలుగొందే ఆ స్వామివారి రూపు సుమనోహరంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కృష్ణుడితోటి అలాగే భక్తులతోటి వివిధ వాయిద్యాలతోటి ఎంతో సుందరంగా ఇక్కడ గణనాథుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఆ స్వామివారి సేవలో తరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి అనుభూతి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ గణపతిని ఏర్పాటు చేశారు? మేము ఇది షాప్స్ అసోసియేషన్ తరఫున ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారిని నిలబెట్టడం జరుగుతుంది. అంటే కులమతాలకు అతీతంగా ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ షాప్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది మేము అందరం ప్రూవ్ చేసుకొని ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏవైనా అద్భుతాలు జరిగాయా? మీ మనోవాంఛలు తీరాయా? ఇది 30 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మేము ఇక్కడ ప్రతిష్ఠించినామో ఇక్కడ షాప్స్ వాళ్ళు సింపుల్గా కొద్దిగా వాళ్ళ అంటే బిజినెస్ మామూలుగా ఉండిండే. దాని తర్వాత ఇది ఎప్పుడైతే ఇక్కడ నిమజ్జనం ఇక్కడ ప్రతిష్ఠించినామో అప్పటి నుండి షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళు దినదినాభివృద్ధి చెంది వాళ్ళు సొంతంగా షాప్స్ కూడా కొనుక్కొని రోజు రోజు అభివృద్ధి చెందుతున్నారు. మేము కూడా వినాయకుడిని అదేవిధంగా ప్రతి సంవత్సరము ఎక్కువ చేసుకుంటూ పోతున్నాం అందరితో సహకారంతో. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ గణపతి దర్శనం, ఆ స్వామివారి అనుగ్రహం? చాలా బాగుందండి. మొన్నైతే డీసెంట్గా చెప్పాలంటే 11 రోజులు వినాయకుడు తీసేది 10 రోజులు తీశారు కదా. ఇక్కడ మాకైతే పెద్ద అద్భుతంలాగా అనిపించింది. వర్షం వచ్చి భూకంపాలు వచ్చినట్టుగా అంత ఫీలింగ్ అయిపోయింది మాకు. మేము అనుకున్న 11 రోజులు తీసేది 10 రోజులు తీసే ఇలా దేవుడు చూపించాడేమో అని అనుకున్నామండి. చాలా బాగుందండి. ఇక్కడ ఈ ఇందిరానగర్లో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వర్తక సంఘం అందరూ కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. గత 30 సంవత్సరాలుగా కూడా ఇటువంటి గణపతిని అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపుతో ఉన్న గణపతిని వీరు ప్రతిష్ఠించి అలాగే ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొని పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఒక భక్తురాలు వీణ వాయిస్తున్నట్టు, ఒక భక్తురాలు డోలు వాయిస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టు. ముద్గల పురాణంలో మనకు గణపతి స్వరూపాలు 32, అందులో ఒక గణపతి మనకి ఇక్కడ స్వరూపంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆ స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా లభించాలని ఆశిస్తున్నాం. యతోనంత శక్తిరనంతాశ్చ జీవ యతో నిర్గుణాద ప్రమేయా గుణాస్తే యతో భాతి సర్వత్రిదా భేద భిన్నం సదా తం గణేశం నమామో భజామః. यतश्चाविरासी जगत्सर्वमेतत् तथाजासनो विश्वगोप्ता तथेन्द्रादयो देवसंगा मनुष्या सदा तं गणेशं नमामो भजामः. सदा तं गणेशं नमामो भजामः. सदा तं गणेशं नमामो भजामः. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? మల్లిక అండి. అవునా, మీరు ఇక్కడ ఈ వినాయకుడిని దర్శించుకోవటం వల్ల మీకు ఎటువంటి ఆనందం సొంతమైంది? నాకు చాలా ఆనందంగా ఉంది.
వినాయకుడిని తలుచుకుంటే కొన్ని కోరికలు కూడా తీరుతున్నాయి. మేము అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడుతుంటాం, ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటాం. అవునా? ఇక్కడ ఈ వెరైటీ కృష్ణ గణపతిని దర్శించుకున్నప్పుడు మీకు ఎటువంటి అనుభూతి అమ్మ? ఇక్కడ ప్రత్యేకించి చాలా ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ వినాయకుడిని. మళ్ళీ మా డాడీయే ప్రత్యేకించి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ షాప్స్ అసోసియేషన్ అందరు కలిసి చేస్తారు ఇది. ప్రత్యేకించి అంటే పంతులు గారు కూడా పూజలు చాలా ఘనంగా చేస్తారు. మీరు ఏది కోరుకున్నా అది తప్పకుండా ఫలిస్తుంది ఇక్కడ. యతస్తావరాజంగమా వృక్షసంఘ సదా తం గణేశం నమామో భజామా. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా 33 కోట్ల దేవతలకు నెలవైన తులసి కోటతో సమూహంగా పచ్చదనం పరిడవిల్లే నేపథ్యంలో ఇక్కడ ఎంతో చక్కగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేశారు. మరి అందులో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం రండి. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. 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 పార్వతి తనయా శరణం గణేశ పరమేశ్వర సుత శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. శ్రమధనాయక శరణం గణేశ ప్రథమ పూజిత శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. చాటే ఒక వైవిధ్యమైన గణనాథుడి మండపంలో మనం ఉన్నాం. భక్తులంతా కూడా సామూహికంగా ఇక్కడ చేరి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు. సర్వదేవత సమూహంగా కనిపించే ఈ మండపం ఎంతో చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది. ఇక్కడ ఈ బాల్ గణేష్ ఎంతో అందంగా ఉన్నాడు. మనం చూస్తే ఆ స్వామివారి తుండం ఎంతో వైవిధ్యంగా ఉంది. స్వామివారిని చూడగానే ఒక అలౌకికమైన ఆనందం సొంతమవుతుంది. సకల గణాలకు అధిపతి అయిన గణనాథుడు సర్వకార్య సిద్ధిని అందరికీ అనుగ్రహింపచేస్తాడు. అందుకే భాద్రపద మాసంలో అందరూ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వీధిలో ప్రతి పట్టణంలో తమ శక్తి మేర అందరూ గణపతి మండపాలను ఏర్పాటు చేసి అహోరాత్రాలు కూడా ఈ స్వామివారి ఆరాధనలోనే గడుపుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే గణపతి ఆకారంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూస్తే బాలగణేశుడు అంటే పిల్లలు కూడా గణపతి నుంచి ఎటువంటి అంశాలను గ్రహించాలి అన్నదానికి ప్రతిబింబంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ గణనాథుడు కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఒక పక్కన డమరకం వాయిస్తున్నాడు, అలాగే ఇక్కడ అంకుశం, శంకు, చక్రం, ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక వస్తు సంపద కూడా మనకు కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరుల తనయుడు ఆ గణనాథుడు, ఆ లంబోదరుణ్ణి అందరూ కూడా విశేషంగా కొలుస్తున్నారు. ఇక ఆ స్వామివారి చేతిలో ఉన్న లడ్డు కూడా ఒక పూర్ణత్వానికి సంకేతంగా కూడా మనకు కనిపిస్తుంది. అంటే పరిపూర్ణ శుభాలను అందించడానికి కూడా ఆ స్వామివారు తన హస్తంలో అలా లడ్డూను పెట్టుకున్నారు. అందరూ కూడా గణపతి నిమజ్జనం రోజు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో. జయ జయ గణేశ జయ జయ గణేశ మహాగణపతి నమో నమో.
హో సకల శుభములకు నిలయము నీవు దోసిలి యోగ్యతిమయ్యా ఏకదంతునికి జయ హో బుజ్జ వినాయక జయ హో ఏకదంతునికి జయ హో లంబోదరునికి జయ హో బుజ్జు రూపునికి జయ హో మాత చేతిలో పసుపు బొమ్మగా అవతరించిన స్వామి బుజ్జ వినాయక జయ హో హంస వాహనారూఢుడై శ్వేతవర్ణ ఛాయతో వెలుగొందే ఒక అరుదైన గణపతి మండపం దగ్గర ప్రస్తుతం మనమున్నాం. లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన ఈ గణేశుడి మండపం ఆధ్యాత్మిక శోభతో పరిడవిల్లుతుంది. ఇక్కడ అంతా కూడా చిన్న పెద్ద అందరూ కలిసి సాయం సంధ్య వేళ ఆ గణపతి ఆరాధనలో తరిస్తున్నారు. భక్తి చైతన్యానికి ప్రతీకగా నిలిచే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను కూడా ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రాంతంలో కూడా అందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అందరూ ఒక్క చోట చేరి దైవారాధన చేయటం వల్ల ఒక సమష్టిమైన దైవ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతూ ఉంటారు. సకల గణాలకు అధిపతి అయిన ఆ గణపతి అలాగే సిద్ధి బుద్ధి సమేతంగా స్వరసిద్ధి వినాయకుడై ఇక్కడ ఈ భాద్రపద మాసంలో భక్తులందరి చేత నీరాజనాలు అందుకుంటున్నాడు. ఎక్కడ చూసినా కూడా ఆ పార్వతీతరుడి ఆరాధనతోటి, ఆ స్వామివారి నామస్మరణతోటి మారుమరుగుపోతున్నాయి. ఇక్కడ చూస్తే గణపతి చేతిలో లడ్డు కూడా ఒక వైవిధ్యంగా కనిపిస్తుంది. ఆ పక్కన కూడా మనకు ఒక ప్రత్యేకంగా 51 కేజీల లడ్డుని కూడా ఏర్పాటు చేశారు. మోదక ప్రియుడు, మూషిక వాహనుడు గణపతి, పరిపూర్ణ శుభాలను వర్షింపచేసే పరమ మంగళ స్వరూపుడు మహాగణపతి. ఆ స్వామివారి అనుగ్రహం కోసం ఎవరు ఏ తీరున పూజ చేసినా కరుణించి అనుగ్రహిస్తాడు గణపతి. మరి అటువంటి గణేష్ మండపాల దర్శనం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది వనితా టీవీ. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి మహాగణపతి 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 ఆది గణపతి. ఇక్కడ చాలా మంది భక్తులు గణేష్ మండపంలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి అనుభూతి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ చిన్నారులు కూడా ఉన్నారు. మరి వారి గణపతికి సంబంధించి అలాగే కొన్ని ఆధ్యాత్మికమైన శ్లోకాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. చెప్పు నాన్న, నీ పేరు? భవిష్య. ఏం చెప్తావు? భగవద్గీత. చెప్పు నాన్న. ఓం శ్రీ పరమాత్మ ఏ నమః. అత చతుర్దశోధ్యాయః గుణత్రయ విభాగ యోగః. శ్రీ భగవానువాచ పరం పూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాపామునయత్ సర్వే పరాం సిద్ధివితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాగన్యమాగతాః సర్వే కినోపజాయంతే ప్రళయేన దవంతి చ మమ యోనిర్మబ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవత్ సర్వభూతానాం తతో భవతి భారత ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాగన్యమాగతాః. చాలా బాగుంది. భగవద్గీత శ్లోకాన్ని చిన్నారి చాలా అద్భుతంగా చెప్పింది. అందులో ఎంతో పరమార్థం దాగి ఉంది. ఇక్కడ మరికొంతమంది చిన్నారులు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆలకిద్దాం. చెప్పండి అన్న. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ మాతా జాకి పార్వతీ పితా మహాదేవ. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ माता जाकी पार्वती पिता महादेव. एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీ పేరు? రమాదేవి.
అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మండపం ఏర్పాటు చేస్తారు? 25 సంవత్సరాల నుంచి. అవునా? ఎలా ఉంది అనుభూతి? చాలా బాగుంటుంది. మాకు భక్తితో పాటు ఆనందం కూడా కలుగుతుంది. అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతాము. ఎందుకంటే రోజు పని చేసుకుంటారు. ఈ 11 రోజులు మాత్రం దేవుడి సన్నిధిలో భక్తితో పాటు అందరం అనుభూతాలని కూడా పంచుకుంటాం, ఆనందాన్ని కూడా పంచుకుంటాం. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి మహాగణపతి 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 ఆది గణపతి. ఓం గం గణపతయే నమః. వినాయకరన్న, వినాయకి అన్న, గణేష్ అన్న, లంబోదరుడన్న, ఏ పేరుతో పిలిచినా, ఏ స్వరూపంలో కొలిచినా అన్నీ ఆయన నామాలే, అన్నీ ఆయన రూపాలే. తలచినంతనే విఘ్నాలను తొలగించే కరుణా సముద్రుడు మన గణపతి. సకల గణాలకు అధిపతి అయిన ఆ గణేశుణ్ణి, పార్వతీ తనయుణ్ణి ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్క మండపంలో కూడా స్వామివారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వైవిధ్యమైన గణపతి స్వరూపం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. భారతీయులంతా కూడా తలపాగా ధరించటం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. దానికి అనుగుణంగానే ఇక్కడ గణపతి పగిడి ధరించి మనకు కనువిందు చేస్తున్నారు. అటువంటి ఈ లంబోదరుడి దర్శనం సకల పాపహరణం. ఏజీ కాలనీలో కొలువై ఉన్న ఇక్కడ ఈ గణనాథుడిని విశేషంగా అందరూ కూడా ఈ ప్రాంతవాసులు పూజిస్తున్నారు. మరి వారితో మాట్లాడి వారి అనుభూతుల్ని వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి. అవునా? రోజు ఇక్కడికి రావటం, పూజ చేయటం మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? ఇక్కడ నమ్ముకున్న దైవం వినాయకుడు. ఇక్కడ అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయండి. ప్రతిరోజు సాయంత్రం పూట అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. గణనాథుని ఇక్కడ మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందండి, మా నమ్మకం. మీ పేరమ్మా? లత అండి నా పేరు. ఇక్కడ మేము నా మ్యారేజ్ అయినప్పటి నుండి పెడుతున్నారు. ఇక్కడే కొలుస్తూ ఉంటాము. ప్రతిరోజు ఈవినింగ్ అందరం కలిసి పూజ చేసుకుంటాము. అన్ని పిండి వంటలు, పులిహోర అన్ని వంటలు చేసుకొచ్చి నైవేద్యం పెట్టి మేము అందరికి పంచుతూ ఉంటాం. ఇక్కడ పసుబొట్టు ఇచ్చుకుంటూ ఉంటాం. అందరం ఆడవాళ్ళం కలిసి ఘనంగా జరుపుకుంటామండి. ఇది చెప్పండి, మీ పేరు? నా పేరు దినేష్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ గణపతి ప్రతిమను? ఈ గణపతి గత 18 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తూనే ఉన్నామండి. ప్రతి సంవత్సరం కూడా వైభవంగా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఒక భక్తిభావంతో ఈ గణపతిని 11 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించేస్తారు. అంటే ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీకు? కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయా? తప్పకుండా మన ధర్మం ప్రకారం అందరం కూడా గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా పూజలు ఆచరించేస్తాం. దానికి తోడు ఇంకా ఈ 11 రోజులు మరింత నిష్ఠాగరిష్టలతో అందరం కూడా కలిసికట్టుగా పూజలు చేస్తూ అందరం సకల జన సుఖినోభవంతు అనుకుంటా అందరం కూడా పూజలు చేస్తుంటాం. ముఖ్యంగా మా కాలనీ వాతావరణం కూడా ఈ చుట్టుపక్కల మా మిత్రులందరూ ఏర్పాటు చేసేది ఎంతో ఐకమత్యంతో చేస్తారు, భక్తి శ్రద్ధలతో చేస్తారు. వినాయకుడి నిమజ్జనం కూడా అంత ఘనంగా చేస్తారు ఇక్కడ. ఈ 11 రోజులు నవరాత్రి, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి గణపతి పూజ 11 రోజులు ఈ ఒక ఉత్సవంగా మేము అన్నీ చేస్తాము. ఇంకోటి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరిని మేము ఏం వాళ్ళకు ఫోర్స్ చేయకుండా చేయకుండా అందరు కష్టజీతంతో వాళ్ళు అందరం చేసి గణపతిని నిలబెట్టి దాదాపు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఈ అనుభూతి మాకు ఉన్నది. ఇంకొకటి ఏది జరిగినా గణేశుని మేము కోరుకున్న దాకా ఏ పని కాదు, అది అందరికి కూడా వాసననే. ఇంకొకటి భక్తులందరూ ఇక్కడ ఇష్టంతో వస్తారు, వాళ్ళ ఇష్టంతో వాళ్ళే నైవేద్యం అన్నీ పెడతారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి అనుకునే అన్నీ అవుతున్నాయి. కాబట్టి ఈ 18 సంవత్సరాలు ఇంతవరకు సక్సెస్ఫుల్గా అన్నిటికీ ముందు ఉండి అన్ని నవరాత్రులు కూడా మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి అమ్మవారిని పూజిస్తున్నాం. అది కూడా సక్సెస్ఫుల్గానే అవుతుంది. ప్రతి సంవత్సరం మంచిగా ఉండి అందరికి బాగుండాలని కోరుకుంటున్నాం అండి. గజానన నమః పార్వతీ పుత్రం
गणाध्यक्षा नमः पार्वतीपुत्रं श्रीविघ्नराजं शिरसा नमामि विनायका नमः पार्वतीपुत्रं श्रीविघ्नराजं शिरसा नमामि వికాస్పురి కల్చరల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసిన గణపతి మండపం ఇక్కడ మనకు వైవిధ్యంగా దర్శనమిస్తుంది. దీపకాంతుల వెలుగుల మధ్య గణనాథుడు పుష్పమాలికల సోయగాలతోటి ప్రసన్న వదనంతో అభయ హస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తలచిన వెంటనే కోరిన కోరికలు తీర్చే ఆ గణనాథుడిని ఈ గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లిపాది ఇక్కడికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా జ్యోతిష్యపరంగా కూడా గణపతి స్వరూపంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకుంటే మనం కూడా అన్ని వేళల్లో సర్వకార్య సిద్ధి పొందుతాం. అయితే ఈ సందర్భంలో ఆ గణనాథుడిని మనం కూడా మనసా వాచా కర్మణ ఆరాధిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. జై బోలో గణేష్ మహారాజ్ की जय. वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वातापि गणपतिं भजे वारणास्यं वरप्रदं श्री वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे